కాలక్రమంలో హిందూ కింద కన్వర్ట్ అయింది. హిందూ కింద దాని మాండలికంలో మారింది. ఇది హిందుస్థాన్ కాదని ఎవరు అనరు. మీ అనే హిందుస్థాన్ అంటే హిందుత్వ అంటే మీరు మన హిందుస్థాన్కి ఏంటి అంత హిందుస్థానీ ఇప్పుడు హిందుస్థానీకి హిందుత్వ అనేది మతంగా ప్రచారం ఉన్నది. ఒరిజినాలిటీగా హిందుస్థానీ అనేది ఈ యొక్క ప్రాంతానికి ఐడెంటిటీ. ఓకే, ఇది మన మూడు వైపులా ఉండే సముద్రం ఉండి ఉన్నటువంటి భూభాగానికి ఐడెంటిటీ మన హిందుస్థాన్. ఈ హిందుత్వానికి అనేది కాలక్రమంలో సనాతన ధర్మానికి వచ్చినటువంటి పేరు హిందుత్వ. కాలక్రమంలో సనాతన ధర్మానికి వచ్చినటువంటి పేరు హిందుత్వ అనేది మతం కాదు. ఇది అయితే సనాతన ధర్మం కూడా మతం కాదు. సనాతన ధర్మం లీవ్ అకార్డింగ్ టు నేచర్, ప్రకృతిని అనుసరించి జీవించడమే సనాతన ధర్మం. అయితే సరే, ఇప్పుడు అది చర్చ మనం వేరు. మీరు హిందుత్వం అన్నారు కాబట్టి వారు హిందుత్వాన్ని మా యొక్క ఎజెండానే హిందుత్వం అంటే ఎజెండా హిందుత్వం అనడానికి లేదండి. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ మీరున్నటువంటి దానిలో అన్ని మతాల వాళ్లకు సెక్యులర్ అన్నది 76లో దాంట్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో తెచ్చినా అప్పుడు జరిగినటువంటి పార్టీషన్లో హిందూ ముస్లింకి అంటే హిందుస్థాన్ పాకిస్తాన్గానే విడిపోయింది దాంట్లో. కాబట్టి హిందుస్థానీ అన్న నేను వారు అన్న మాటను కొద్దిగా సవరించుకోమని నేను చెప్పేది అంటే హిందూ కాదు హిందుస్థానీ బాగుంటుంది. హిందుస్థానీ అందరూ హిందుస్థానీ. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ హిందుస్థానీ, ఇక్కడ క్రైస్తవులు హిందుస్థానీ, ఇక్కడ హిందువులు, ఇక్కడ ఉన్నటువంటి సనాతనులు కూడా. శ్రీనివాస్ గారు ఇప్పుడు చెప్పండి, యుద్ధం జరుగుతుందా? యుద్ధము అంటే ఆ వాతావరణం కనిపిస్తుంది. ఒకటేంటంటే యుద్ధము జరుగుతుందా అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము. అంటే ప్రిడిక్ట్ చేయాల్సిన సందర్భం వచ్చేసిందేమో అని మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు చూస్తే ఇది ఇంతకుముందు కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింధు జలాలకు సంబంధించి అంటే మనకు న్యూస్ వస్తున్నది ఏంటంటే గతంలో ఎన్ని విభేదాలు జరిగినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఏ సమయంలో కూడా సింధు జల ఒప్పందాలకు సంబంధించి అభ్యంతరాలు కానీ ఇవన్నీ కానీ జరగలేదు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం చుక్క నీరు కూడా అటు పోనివ్వము అన్న మాట బయటకు వచ్చినప్పుడు అటు నుంచి కూడా పాకిస్తాన్ నుంచి కూడా నీరు పారకుంటే రక్తం పారుతుంది అన్నవాడు చెప్పి అతను అంటుందండి. మళ్ళీ దీన్ని ఎలా చూడాలి? మళ్ళీ యుద్ధానికి సిద్ధమైనట్టే. ఇట్కా జవాబ్ అత్తర్సే దేంగే అని వాళ్ళు ఒకటంటే మనం ఖచ్చితంగానే ఉంటాం. జాతి వరకు వచ్చినప్పుడు యుద్ధం పోతుందా అనే దానికి ప్రిడిక్ట్ చేయలేమని నేను ఎందుకన్నా అంటే ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ రష్యా వార్ కానివ్వండి, అక్కడ గల్ఫ్లో అక్కడ జరుగుతున్నటువంటి కానివ్వండి, పాలస్తీనా ఇవి జరుగుతున్న ఇన్సిడెంట్స్లో ఇది ఇప్పుడు ట్రంప్ ఇక్కడ ఇప్పుడు గ్లోబ్లో ఉన్నటువంటి అన్సర్టనిటీ కానివ్వండి, ఇవన్నీ సందర్భాల్లో యుద్ధము చేసే పరిస్థితుల్లో పాకిస్తాన్ అయితే అసలే లేదు. మనం కూడా సన్నద్ధంగా లేవని అనుకుంటున్నాం. ఎందుకంటే కొట్టడం పెద్ద ఇబ్బంది కాదు. యుద్ధం అంటే హెవీ ఎక్స్పెన్సివ్ అండ్ ప్రాణ నష్టం ఒకటే కాదు, ఎక్స్పెన్స్ కూడా విపరీతంగా అవుతుంది. ఒక రోజుకి ఎన్ని వేల రూపాయల ఖర్చు అవుద్ది. దీన్ని అంత ఈజీ ఏం కాదు. బరువు మనమే మోయాలి. బట్ కాకపోతే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి భారత జాతి వారితో ఉంటుంది. అది వేరే విషయం. అది ఏదో కావచ్చు. ఇప్పుడు బంగ్లాదేశ్ విభజన సమయంలో కానివ్వండి, అంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు వారు ప్రకటించినప్పుడు కానివ్వండి, పార్లమెంటు ఎప్పుడు ఇంత సమాచార మాధ్యమాలు లేవు, పార్లమెంటు సమావేశపరిచి దాంట్లోకి వెళ్ళి వితౌట్ ఎనీ డిస్కషన్ వారు అనౌన్స్ చేసి అప్పట్టు కొట్టిన అందరు హ్యాపీలు. అట్లనే ఉంటుంది. ఎందుకంటే వార్ ఫుట్టింగ్ మెథడ్స్ అనేటివి అట్లనే ఉంటాయి. దాంట్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా లేదు. కానీ ప్రభుత్వం యుద్ధం చేస్తాయని మాత్రం నేను అనుకోవటం లేదు. పాకిస్తాను యుద్ధం మనతోటి చేసేటువంటి పరిస్థితిలో మొట్టమొదటిగా పాకిస్తాన్ లేదు. వాళ్ళు ఏదో గంభీరంగా మేకపోతు గాంభీర్యంగా ప్రపంచాన్ని అడ్డం పెట్టుకొని చేతులు. మొన్నటి వరకు అమెరికాతోటి వాళ్ళకి మంచి సహకారం అందింది. ఏది ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ ఫోర్సెస్ ఉన్నంతకాలం. తర్వాత వాళ్ళకి సహకారం లేదు. మరి ఇప్పుడు అంతర్గతంగా ఎవరు సహకరిస్తున్నారు అనేది అంతర్జాతీయంగా ఏనా వాళ్ళు చేస్తున్నా ఇంకెవరు చేస్తున్నా దీంతో పట్టబేలు కావాలి. మరి వాళ్ళకి గట్టి ఫోర్స్ సపోర్ట్ ఉంటే తప్ప వాళ్ళు వారికి ముందుకు రారు. అణ్వాస్త్రం ఉన్నంత మాత్రాన వాళ్ళు చేయడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి వరల్డ్ కండిషన్స్ అంత ఈజీ కాదు. కాబట్టి యుద్ధం జరగడం అయితే జరగకుండా ఉండాలనేది మన అభిలాష. ఎట్ ది సేమ్ టైం ఈ జరిగినటువంటి దానికి ప్రతిఘటన, దీనికి సరైనటువంటి సమాధానం మాత్రం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎందుకోసం అంటే కానీ దీన్ని చాలా సీరియస్ నోట్గా తీసుకున్నట్టు మనం చాలా సీరియస్ నోట్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు అక్కడ చనిపోయింది 26 మంది అని అనుకున్నా అంటే కంపేర్ టు 140 crore ఆఫ్ ది పాపులేషన్ 26 మంది. ఇంత ముందు కూడా చాలా సందర్భంలో చాలామంది చనిపోయారు అని అనుకున్నా కూడా దిస్ టైం
ఐ థింక్ కంట్రీ టుక్ ఇన్ ఎ సీరియస్ నోట్ అని అందరికీ అనిపిస్తుంది. పైగా మూడ్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ ది ఇండియా, దే ఆర్ విల్లింగ్ ఆర్ దే ఆర్ విషింగ్ వార్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజలంతా హిసికి వేసారిపోయి ఉన్నారండి. అనేక సంవత్సరాల నుంచి అనేక దాడులు, అనేక సందర్భాలు చూసి ఏదో ఒకటి సమాధానం చెప్పాలి. ఎంతకాలం, హౌలాంగ్, దీన్ని ఎంతకాలం మనం ప్రోద్బలం చేస్తాం, ఇంకెంతకాలం అని కాపాడుకుంటాం. ఒకసారి కొట్టేయాలి అన్నప్పుడు సడేవో కాంకో కాట్నా అని అంటారు కదా, ఏదో చెడిపోయింది మురిగిపోయింది చేసేద్దాం ఏదో ఒకటి. ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారిని నేను ఆవేశంగా మాట్లాడి అన్నారు అంటే కూడా అదొక ఎమోషన్. ప్రతి భారతీయుల్లో కూడా ఈ ఎమోషన్ ఉన్నది. మీరు అన్నమాట వాస్తవం. ముఖ్యమంత్రుల్లో కూడా ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా సిటిజనే కదా, లీడర్ అయినా కూడా కొన్ని ఎమోషన్స్ కొన్ని సందర్భాల్లో ఒకటి ఎట్లా అంటే ఇప్పుడు తల్లికి సంబంధించి, దేశానికి సంబంధించి, మన సొంత వాళ్లకు బ్లడ్కి సంబంధించినటువంటి సందర్భాల్లో ఎమోషన్స్ ఆపుకోలేక ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాం? ఇట్స్ అన్కంట్రోల్. అట్లనే దేశం మీద, దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు రాజకీయాల్లో ఉన్నాయంటే ఎక్కువ శాతం మంది దేశాన్ని ప్రేమించే వాళ్ళే ఉంటారు. కేవలం ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ఎక్కువ శాతం దేశాన్ని ప్రేమించే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇది ఎమోషన్ అయితే అందరికి ఉన్నది, మీరు అన్న దాంట్లో ఉన్నది. కానీ వారు జరుగుతుందని మాత్రం నేను అనుకుంటాను. ఓకే, అమర్ గారు ఏమంటారు తెలుసు సార్? అమర్ గారు, యుద్ధం జరుగుతుందంటారా? అంటే అంటే జరగకూడదని మనం అందరం అనుకుంటున్నాం అన్నమాట వాస్తవం. బట్ సమ్ పీపుల్, అంటే ఇప్పుడు మూడ్ ఆఫ్ ది కంట్రీ చూస్తుంటే ప్రతి ఒక్కరు, బహుశా మనం రీల్స్ కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా కూడా చెయ్యాల్సిందే అన్నటువంటి ఒక మూడ్ కనిపిస్తుంది. అంటే మోడీ గారి పైన ఈ ప్రెషర్ బిల్టప్ అయి ఉందా? చెయ్యకపోతే మళ్ళీ మోడీ గారి పైన లేదా ఆ గవర్నమెంట్ పైన బ్యాడ్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉందని ఏమైనా ఉందా? అంటే దీన్ని మీరు మరో విధంగా చూడాల్సిన అక్కడ ఉందండి. అంటే మొదట ఫస్ట్ అవర్ టార్గెట్ ఎవరైతే ఈ తప్పు చేశారో, ఎవరైతే ఆ పిచ్చి కుక్కలు బార్డర్ దాటి మన సమాజంలోకి వచ్చి మన టూరిస్టులను మన సమాజం మధ్యలో చంపారో, వాళ్ళను ఏ రంధ్రంలో దాక్కున్నా ప్రపంచము మూల వైపుకు వెళ్ళిగైనా సరే వాడిని దొరకబట్టి వాని వెనుక ఉన్న వాని వెనుకకు ఉన్న వాడిని అందరినీ పట్టుకొని వాని కాల్చి వాని గుండెల్లో బుల్లెట్ దింపేంత వరకు కూడా మనం నిద్రపోవమని చాలా కేటగారికల్ గా ప్రధానమంత్రి గారు చెప్పారు. ఎంటైర్ గ్లోబ్ ఒక మెసేజ్ ఇచ్చిన వారు ఇంగ్లీష్ లో కూడా మాట్లాడారు. ఎందుకు మాట్లాడారంటే ఎగ్జాక్ట్లీ ఎప్పుడు కూడా బహిరంగ సభలలో వారు ఇంగ్లీష్ లో మాట్లాడారు, హిందీలో కానీ లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడారు. సో దానికి నిన్నటికి ఐక్యరాజ్య సమితి ఒక నోట్ రిలీజ్ చేసింది. దానిలో కూడా చాలా కేటగారికల్ గా వారు ఏం చెప్పారంటే, ఫస్ట్ టైం ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది, ఈ తప్పు జరిగింది, చాలా దుశ్చర్య ఇది చేసిన వాళ్లకు సపోర్ట్ చేసే వాళ్ళను కూడా, ఆ సపోర్ట్ చేసే వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా మీరు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోండి. అంటే ఇక్కడ ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాల్ ఈజ్ ఇన్ ద పాకిస్తాన్స్ కోర్ట్. ఈ రోజు పాకిస్తాన్ ఒక సమాజము లేకుంటే ఒక ప్రభుత్వం లాగా బిహేవ్ చేసి వాళ్ళు వెంటనే మిగతా, అంటే మనం ఏదైతే ఇంటెలిజెన్స్ అడుగుతున్నామో లేకుంటే ఏదైతే ప్రాంతాల్లో మన కంట్రోల్ అడుగుతున్న వాళ్ళు మనకు ఆ కంట్రోల్ ఇచ్చి ఎవరైతే చేసిన వాళ్ళని దొరకబట్టి అక్కడ ఉన్న ఉగ్రవాదులను మొత్తం మందిని ఏరివారేసేందుకు ఒకవేళ ఆ దేశం గిట్ట సహకరించుంటే అది మరో విధంగా దీన్ని డీల్ చేయడం ఉంటుంది. కానీ ఖచ్చితంగా వాడు ఎవడైనా ఒకవేళ వాడు మన సమాజం మీద, అంటే కాశ్మీర్ వైపు కన్నెత్తి చూసినా, భారత సమాజం వైపు కన్నెత్తి చూసినా, అక్కడ ఒక పౌరుడు చనిపోయినాడా, 26 మంది పౌరులు చనిపోయిన పాయింట్ అండి. ఒక సామాన్య పౌరుడు చనిపోయినాడా లేకుంటే భారత ప్రధాని చనిపోయినాడా అనేది కూడా పాయింట్ కాదు. ఎవరైనా భారతీయుడా ఒక్క భారతీయుని మీద కన్నెత్తి చూసినా కూడా వాని గుండెల్లో బుల్లెట్ దిగుతుంది అనే భయం ఈ రోజు కలిగేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవడం ఖాయం. అది ఏ చర్య తీసుకుంటారు, ఏ విధమైన స్ట్రాటజీ తీసుకుంటారు, ఇట్లా మనము టీవీ రూములలో కూర్చొని అయితే చర్చించలేము. ఎందుకంటే మనం వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. ఖచ్చితంగా ఒకటి మాత్రం నేను నమ్మకంగా చెప్తున్నాను, వాడు ఏ రంధ్రంలో ఉన్నా, వాడు ఎవడైనా, వాని వెనుకకు ఎవడున్నా వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ గుండెల్లో బుల్లెట్ దింపడం 100% ఖాయం ఖాయం ఖాయం. ఓకే సార్, వెంకట్ గారు సార్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఇద్దరు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ అటు బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు అంటున్నది ఏంటంటే, యుద్ధం అని కాదు, ఎవరైతే ఇందులోన ప్రూవెన్గా ఉంటారో, ఎవరైతే కల్ప్రిట్సో ఆ కల్ప్రిట్స్కు సపోర్ట్ చేసిన వాళ్ళు, అంటే చైన్ ఆఫ్ సపోర్టర్స్ని అందరినీ కూడా ఎక్కడ ఉన్నా కూడా ప్రధాని గారు అదే చెప్పారు, వీ విల్ ట్రేస్ ఇట్, వీ విల్ క్యాప్చర్ ఇట్, వీ విల్ పనిష్ ఇట్ అని చెప్పారు. ఓకేనా, ఈ 3 చెప్పారు. ఒకవేళ అదే మాటకు కట్టుబడి ఉండాల్సి వస్తే కనుక మళ్ళీ దేశానికి సంబంధించి, అవతల దేశానికి సంబంధించింది అక్కడ 27 కోట్ల మంది ప్రజల వ్యవసాయానికి, జీవనానికి సంబంధించిన సింధు జలాలను వదలము అనేటువంటి దాన్ని మనం ఎలా తీసుకోవాలంటారు?
సార్ ఇప్పుడు ఎవరైతే అటాక్ చేశారో వాడిని ఒక్కడిని మాత్రం పనిష్ చేస్తే సరిపోదు, వాడిని ఒక్కడిని మాత్రం చంపితే సరిపోదు. ఏఎన్ఓ రిపోర్ట్ ఇచ్చినట్టు వాళ్ళకి ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు ఏంటి అన్నది కూడా చూడాలి. ఇంకొకటి పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం రాదు ఖచ్చితంగా యుద్ధం జరగాల్సిందే. వాళ్ళు పాకిస్తాన్ జరగాల్సిందే. దానివల్ల జరిగే రిపల్కేషన్స్ మరి పాకిస్తాన్ వాళ్ళకి జవాబు కావాలి కదా మన దగ్గర నుంచి. వాళ్ళు ఏమంటారు, మేము కాశ్మీర్ మాదే, మీరు దాని గురించి మీరు ముట్టుకోవద్దు, మా కాశ్మీర్ ఎప్పటికైనా సరే మాదే అని చెప్పేసి అంత డైరెక్ట్ గా ఘటన జరగడానికి వారం రోజుల ముందే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అని చెప్పేసి చెప్తున్నాడు.